అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. నిన్న మా ఓపీడీలో ఒక ఇద్దరు పేషెంట్లు చూడటం జరిగిందండి. మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా డిఫరెంట్ అండి. అండ్ వాళ్ళ కంప్లైంట్స్ వింటుంటే నాకే చాలా బాధేసింది. ఐ వాజ్ రియల్లీ మూవ్డ్. వాళ్ళు రావటమే వాళ్ళ కంప్లైంట్స్ చెప్తూ, మాకు హిమోఫిలియా అనే జబ్బు ఉందండి, మాకు దీనివల్ల తరచుగా మోచేయిలోను మోకాల్లోనూ వాపు వస్తుంది, నొప్పి వస్తుంది, అండ్ దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. సో వీళ్ళ కంప్లైంట్స్ అన్నీ మనం పరిగణనలోకి తీసుకుంటే దీన్ని మనం హిమోఫిలియా జాయింట్ బ్లీడ్స్ అనే ఒక డిసీజ్లో మనం పరిగణించడం జరుగుతుందండి. ఇది యాక్చువల్లీ చాలా అరుదైన జబ్బు. బట్ ఈ హిమోఫిలియా పేషెంట్లు అనేవాళ్ళు నార్మల్ పాపులేషన్లో చాలామంది ఉంటారండి. అండ్ ఇలాంటి కంప్లైంట్స్తో వాళ్ళు చాలా సతమతం అవుతూ ఉంటారు. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ హిమోఫిలియా జాయింట్ బ్లీడ్స్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ దీని గురించి అందరూ తెలుసుకోవాలి, ఈవెన్ జనరల్ పాపులేషన్. సో దట్ ఏంటంటే యూ కెన్ హెల్ప్ అవుట్. అంటే ఎవరైనా హిమోఫిలియా పేషెంట్ ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అండ్ ఈ హిమోఫిలియా పేషెంట్లకి అయితే దే హ్యావ్ ఎ సొసైటీ, అంటే ఒక అసోసియేషన్లా ఉన్నది. అండ్ వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా వరకు వాళ్ళకి హెల్ప్ దొరుకుతుంది. సో ఈ వీడియోని షేర్ చేస్తే మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని నేను భావిస్తున్నాను. ఈ హిమోఫిలియా జాయింట్ బ్లీడ్స్ అంటేనండి, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు వినటానికి, అంత సింపుల్ ఏం కాదు. ఫస్ట్ హిమోఫిలియా గురించి తెలుసుకోవాలి. ఈ హిమోఫిలియా అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మన బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో సింపుల్గా మనం కనుక చూసామనుకోండి, మనకి ఏదన్నా చర్మానికి కానీ ఇట్లాగా మన బాడీలో కానీ దెబ్బ తగిలిందనుకోండి, బ్లడ్ క్లాట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లడ్ ఎలా క్లాట్ అవుతుంది అని అనుకుంటే, ప్లేట్లెట్స్ అనే రక్త కణాలు ఉంటాయి కదండి మన బ్లడ్లో, అవి అక్కడికి చేరి ఫస్ట్ ఒక మైనర్ క్లాట్ ఫామ్ చేస్తుంది, అంటే ఒక వీక్ క్లాట్లా ఫామ్ చేస్తుంది. సో దట్ ఎక్కువ బ్లడ్ అనేది ఇంక పోకుండా. దీని తర్వాత కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి బ్లడ్లో, కొన్ని కెమికల్స్. అలాగా ఫ్యాక్టర్ 1, ఫ్యాక్టర్ 2, ఫ్యాక్టర్ 3 అట్లాగా 13 ఫ్యాక్టర్స్ ఉంటాయి ముఖ్యంగా. ఈ 13 ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్ కలిసి పనిచేసి బ్లడ్ అనే దాన్ని క్లాట్ చేసేస్తాయి, అంటే తర్వాత బ్లీడింగ్ అవ్వకుండా ఆపుతాయి అన్నమాట. ఈ హిమోఫిలియాలో ఏమవుతుంది అని అంటే, ఈ బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే వీళ్ళల్లో ప్లేట్లెట్స్ అనేవి బాగానే ఉంటాయి, కాకపోతే కొన్ని ఫ్యాక్టర్ డెఫిషియన్సీస్ ఉంటాయండి. అంటే హిమోఫిలియా ఏ అనుకోండి, 80% ఆఫ్ పేషెంట్స్ హిమోఫిలియా ఏకే చెందుతూ ఉంటారు. వీళ్ళలో ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ ఉంటుంది. ఇంకొంతమంది ఒక 20% పేషెంట్స్ ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ వల్ల బాధపడుతూ ఉంటారు. దీన్ని మనం హిమోఫిలియా బి అంటారు. అండ్ ఇందులో చాలా థియరీ ఉందండి. మైల్డ్ గ్రేడు, మోడరేట్ గ్రేడు, సివియర్ గ్రేడు, అంటే వాళ్ళ యొక్క ఫ్యాక్టర్ లెవెల్స్ బట్టి మనం వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తాము. ఇది ఇంకా చాలా డీప్ సబ్జెక్ట్. సో ఈ హిమోఫిలియాలో ఏమవుతుంది, మనం ఇందాక అనుకున్నట్టు బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది దెబ్బతింటం వల్ల ఎక్కడైనా సరే దెబ్బ తగిలినా, దెబ్బ తగలకపోయినా సరే బ్లీడింగ్ అవుతాం అనేది చూస్తూ ఉంటాం. సో సర్వసాధారణంగా 70 to 80% ఆఫ్ పేషెంట్స్ని మేము ఈ బ్లీడింగ్ అనేది జాయింట్స్లో అవ్వటం చూస్తూ ఉంటాం. ఈ జాయింట్స్లో కూడా ఎక్కడవుతుంది, ఆల్మోస్ట్ మేజర్ జాయింట్స్ అంటే మోకాలు, మోచేయి, ఈ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. రేర్గా ఏంటంటే హిప్ జాయింట్స్లోను, అంటే తొంటి ఎముకల్లోను, తర్వాత మడమ కీళ్ళలోను, అంటే యాంకిల్ జాయింట్స్లోను చూస్తూ ఉంటాం. సరే, వీళ్ళకి హిమోఫిలియా జాయింట్ బ్లీడ్స్లో ఏమవుతుంది అని అంటే, వాళ్ళకు దెబ్బ తగలచ్చు, దెబ్బ తగలకపోవచ్చు. వాళ్ళు ఒక్కొక్కసారి ఇమీడియట్గా మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఎక్యూట్ జాయింట్ బ్లీడ్ అంటాం. అంటే బ్లడ్ అనేది ఆ జాయింట్లో చేరిపోయి బాగా ఒక రకమైన వాపు వచ్చేసి తీవ్రమైన నొప్పితో మా దగ్గరికి వస్తూ ఉంటారు. దీన్ని ఎక్యూట్ జాయింట్ బ్లీడ్ అంటాం. అంటే వాళ్ళకి అప్పుడు కంప్లైంట్ ఉండేది కేవలం నొప్పి మాత్రమే. ఇలాగా ఒక 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అవుతూ ఉందనుకోండి, దీన్ని మనం క్రానిక్ జాయింట్ బ్లీడ్ అంటాం. అంటే ఏంటంటే ఈ బ్లడ్ అనేది మొత్తానికి ఏదోలాగా బాడీ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఫైనల్గా. కాకపోతే ఈ బ్లడ్లో ఉండే ఒక హీమోసిడరిన్ అనే పిగ్మెంట్ ఉంటుందండి. దీనివల్ల క్రానిక్గా, అంటే దీర్ఘకాలంలో ఆ జాయింట్కి డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఏ విధంగా, జాయింట్లో అందరికీ తెలిసిందే కార్టిలేజ్ ఉంటుంది, సైనోవియం ఉంటుంది. ఇవి మన జాయింట్లో ఏంటంటే గుజ్జు పదార్థాన్ని పెంపొందించడానికి కానీ, నునుపుదనానికి కానీ ఉపయోగపడేది. ఈ హిమోసిడరిన్ పిగ్మెంట్ అనేది దీర్ఘకాలంలో
అక్కడ ఎక్కువ చేరిపోవటం వల్ల అక్కడ సైనోవియము దెబ్బతింటుంది, తర్వాత కార్టిలేజ్ అనేది కూడా దీర్ఘకాలంలో దెబ్బతిని ఆర్థరైటిస్కి గురి చేస్తుందండి. సో ఇందాక అనుకున్నట్టు మేమిద్దరు పేషెంట్లను చూశానని చెప్పాను కదా ఓపీడీలో. అందులో ఒక పేషెంట్ అయితే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆర్థరైటిస్కి వెళ్ళిపోవడం జరిగింది మోకాల్లో. అతని వయసు చూస్తే ఓన్లీ 25 అండి. సో ఇలాంటి పేషెంట్లలో మేము ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఫాలో అవుతాము? ఎక్యూట్ సెట్టింగ్లో ఒకలాగా ఉంటుందండి, క్రానిక్ సెట్టింగ్లో ఒకలాగా ఉంటుంది. ఎక్యూట్ సెట్టింగ్ అంటే పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక జాయింట్ వాపు ఇమీడియట్గా అండ్ బ్లీడింగ్తో వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ మేమేం చేస్తామంటే పెయిన్ రిలీఫ్కి పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. పెయిన్ కిల్లర్స్ కూడా అన్ని పెయిన్ కిల్లర్స్ ఇవ్వడానికి లేదండి. COX-2 ఇన్హిబిటర్స్ ఇవ్వచ్చు, సింపుల్ పారాసెటమాల్ ఇవ్వచ్చు, లేదంటే లో డోస్ ఓపియాయిడ్స్ ఇవ్వచ్చు. ఇవి కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే మీరు తీసుకుంటే బెటరు అండ్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా ఉండాలండి. అండ్ జాయింట్ యాస్పిరేట్ చేస్తాం, అంటే జాయింట్లో ఆ వాపు ఆ ప్రెషర్ తగ్గించడానికి జాయింట్లోంచి ఆ బ్లడ్ తీసేస్తాము. తీసేసి ఒక చిన్న ఇంట్రాఆర్టికులర్ స్టెరాయిడ్ ఇస్తాము అండ్ కంప్రెషన్ బ్యాండేజ్ అంటే క్రేప్ బ్యాండేజ్ అనేది గట్టిగా కట్టడం. సో దీనివల్ల ఆ ఎక్యూట్ సిట్టింగ్లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దీంతోపాటు మళ్ళీ బ్లీడింగ్ అనేది జరగకుండా ఆ బ్లడ్లో డెఫిషియెంట్ ఫ్యాక్టర్ని మళ్ళీ ఎక్కించడం జరుగుతుందండి. ఇందులో కూడా ఏంటంటే ఫ్యాక్టర్ 8 ఎక్కిస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి రీకాంబినెంట్ ఫ్యాక్టర్ 7 ఎక్కిస్తూ ఉంటాము. ఇదంతా ఏంటంటే కాంప్లెక్స్ సిచ్యుయేషను. ఇది జనరల్లీ ఒక మెడికల్ హెమటాలజిస్టు లేదంటే జనరల్ ఫిజిషియన్ పర్యవేక్షణలో చేస్తూ ఉంటామండి. ఇంకా క్రానిక్ సెట్టింగ్కి అంటే ఇలాంటి జాయింట్ బ్లీడ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయనుకోండి, మనం ఇందాక అనుకున్నట్టు ఆ కీల్లో అంటే ముఖ్యంగా మోకాల్లో ఆర్థరైటిస్ అంటే అరుగుదల అనేది మొదలైపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మేము ఇంకా మెయిన్ ఏంటంటే బరువు తగ్గమని చెప్తాము అండ్ ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాము. అండ్ వాళ్ళకి మళ్ళీ తరచుగా జాయింట్ బ్లీడ్స్ అవ్వకుండా ఫ్రీక్వెంట్గా మీరు ఫ్యాక్టర్ ఎక్కించుకోమని చెప్తాము. అండ్ కాంట్బట్ సిచ్యువేషన్ అయితే తప్పితే మనం జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరగదండి. సో సర్జరీలు అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే మనం ప్రయత్నిస్తాము. అసలు ఈ క్రానిక్ సెట్టింగ్లోకి వెళ్ళకుండానే వాళ్ళని ముందస్తుగానే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మేము ఎంకరేజ్ చేస్తామండి. బట్ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ హీమోఫిలియా పేషెంట్లు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండి దాని తర్వాత కాంటాక్ట్ స్పోర్ట్స్ ఏవి ఆడకుండా ఉండి వాళ్ళు బరువు అనేది పరిమితిలో ఉండి మంచి ఎక్సర్సైజెస్ చేసుకుంటా ఫిజియోథెరపీ చేసుకుంటా అండ్ ఫ్యాక్టర్స్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పటికప్పుడు ఎక్కించుకుంటూ ఉండి లాంగ్ రన్లో వాళ్ళు నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదండి. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది ఈ హీమోఫిలియా జాయింట్ బ్లీడ్స్ అనే డిసీజ్ ఏంటి అండ్ దీనిలో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అండ్ వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. సో ఐ థింక్ ఈ వీడియో రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.